సెల్ ఫోన్ వాటర్ బాటిల్ తీసుకున్న అందరూ వేయండి. వాటర్ బాటిల్ కొద్దిగా సమయం వాళ్ళకి ఇవ్వండి. బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. ఓం తదేవ లక్ష్మీం తదేవత. నేను అనంతపురం హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నియమించబడిన నేను నా పదవినందు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి శ్రద్ధతో నాకు అప్పచెప్పిన పదవిని మరియు కర్తవ్యములను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తండ్రి విదాసుడు మా ప్రియ సహోదరుడు మరి ప్రభు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ముందుగా నాకు ఈ పదవి బాధ్యత ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా నాయకుడు శ్రీ కొనితల పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో జనసేన పార్టీ అయితే కానీ చాలా బలంగా ముందు పోతుంది. అందుకు తగినట్టుగా మా నాయకుడు మమ్మల్ని నమ్మి ఒక మంచి బాధ్యత ఇచ్చారండి. సో ఖచ్చితంగా చూపిస్తాం. అదేవిధంగా ఇదొక బాధ్యత, ఎందుకంటే ఇదేదో ఒక పదవి అనేది కాకుండా ఖచ్చితంగా అనంతపురంని 57 మండలాల పరిధిలో ఉంటుందండి అహూడా అనేది. ఖచ్చితంగా అహూడాని ముందు స్థానంలో, రాష్ట్రంలోనే ముందు స్థానంలో పెట్టాలని చెప్పి మా కోరిక. ఎందుకంటే ఈరోజే ఛార్జ్ తీసుకుంటున్నాము. గత వారం నుంచి ఎంక్వైరీ చేస్తుంటే ఎంఐజీ లేఅవుట్లు అయితేనే కానీ, అదేవిధంగా డెవలప్మెంట్లు అయితేనే కానీ ఎక్కడే కానీ డెవలప్మెంట్లు చేయలేదు. ఎంఐజీ లేఅవుట్లు అయితే 7 దాకా చేస్తే దాంట్లో కొన్ని ప్లాట్లను అమ్మినారు కానీ కస్టమర్స్కి ఎక్కడ కానీ డెవలప్మెంట్ చేయలేదు. ఖచ్చితంగా అనంతపురం జిల్లాలో 57 మండలాల్లో అన్ని ఎంఐజీ లేఅవుట్లు పూర్తి చేస్తాం. అదేవిధంగా డెవలప్మెంట్స్ అనేది అహూడా డెవలప్మెంట్ అనేది అహూడాకే ఒక వన్యం తీసుకొస్తామని చెప్పేసి మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాం. ప్రతి నెల అహూడా డెవలప్మెంట్స్ ఏదైతే ఉంటాయో మీడియా మిత్రులని అందరినీ పిలిపించి ఒక రివ్యూ పెట్టి కూడా మేము సమావేశాలు పెడతామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఛార్జ్ చేసుకుంటున్నాం. ఒక 10-15 డేస్ సబ్జెక్టులో కూడా బాగా డీప్కి వెళ్ళి అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు, ఎన్నో అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు ఉన్నాయి. సో ఖచ్చితంగా అందరినీ ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, మరీ ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 14 నియోజకవర్గాల నుంచి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నానండి. జై జనసేన. జనసేన జిల్లా అధ్యక్షుడు అహూడా చైర్మన్ పదవి రావడంతో ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నైన్ తరపున, ప్రైమ్ నైన్ యాజమాన్యం తరపున మీకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. సార్, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా చాలామంది ట్రై చేశారు. అది పవన్ కళ్యాణ్ వల్ల మీకు వరించిందంటారు. ముఖ్యంగా ఈ అహూడాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఖచ్చితంగా ఈరోజే ఛార్జ్ తీసుకున్నాం. మన జిల్లాకి రావడం జరిగింది. ఈరోజే ఛార్జ్ తీసుకున్నాం అన్న. ఎందుకంటే గత వారం నుంచి జస్ట్ మామూలుగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంటే చాలా అవకతవకలు జరిగాయన్న. ఎందుకంటే మనం చూస్తుంటే ఎంఏజీ లేఅవుట్లు ఏదైతే ఉంటుందో అవి కస్టమర్స్కి అవి సేల్ చేశారు కానీ ఇంకా అక్కడ డెవలప్మెంట్స్ జరగలేదు. చాలా అన్ఆథరైజ్డ్ లేఅవుట్లు అయితే చాలా ఉన్నాయన్న. ఖచ్చితంగా అన్ఆథరైజ్డ్ లేఅవుట్ల పైన ఉక్కుపాదం చేస్తాం. అదేవిధంగా 57 మండలాల అహూడా కిందకి వస్తాయన్న. అనంతపురం జిల్లా 63 మండలాలు ఉమ్మడి జిల్లా కలిపి ఖచ్చితంగా 57 మండలాల పంచాయతీల్లో
డెఫినెట్గా అహూడా అనేది ఈసారి ఎలా ఉంటుందో నేను ఖచ్చితంగా గట్టిగా కష్టపడి ఆ డెవలప్మెంట్ అనేది మేము ఖచ్చితంగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారం సేకరించుకుంటున్నారు. అలాగే జనసేన జిల్లా అధ్యక్షులు ఉన్నారు. దాదాపు పార్టీ ఆవిర్భావం నుంచి గతంలో కూడా మీ పెద్దనాన్నగారు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. అప్పుడు ఆయన కూడా పార్టీ కోసం చాలా కృషి చేస్తారు. మీరు కూడా స్టార్టింగ్ నుంచి పార్టీలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చా కూడా దీంట్లో కష్టపడి నిలబడ్డారు. గతంలో కూడా 2024 ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది ఆశించారు. చాలామంది కార్యకర్తలు మీకు టికెట్ రాకపోవడంతో నిరుత్సాహపడ్డారు. అలాంటి కార్యకర్తలకు మొత్తం జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఖచ్చితంగా జనసేన జిల్లా మన అనంతపురం జిల్లా జనసేన పార్టీకి ప్రతి ఒక్క నాయకులకి ప్రతి ఒక్క కార్యకర్తకి ఎప్పటి నుంచో తోడుగా ఉన్నాం, అండగా ఉన్నాం. అందరం కలిసికట్టుగా ఈరోజు ఈ పదవి నాకు ఇవ్వడం అంటే ఇది నా ఒక్కటి కష్టం కాదన్న. అనంతపురం జిల్లాలో 63 మండలాల్లో అందరు కలిసి కష్టపడి ఈరోజు అందరు కష్టపడి జనసేనని అనంతపురం జిల్లాలో ఒక స్థాయిలో పెట్టినారన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి 14 నియోజకవర్గాల నాయకులకి కార్యకర్తలందరికీ పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా పార్టీ డెవలప్మెంట్ కూడా గట్టిగా ముందు తీసుకొని పోతామన్న. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వం చూస్తారు, ఇప్పుడు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి ఇది మీరు చూస్తున్నారు. అండ్ పార్టీలో వైసీపీ నుంచి కానీ ఇతర పార్టీ నుంచి అనేక జాయినింగ్స్ కూడా వస్తున్నాయన్న. సో ఖచ్చితంగా పార్టీ డెవలప్మెంట్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ముందు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం అనంతపురం జిల్లాలో అహుడా చైర్మన్గా తమ బాధ్యతలు చేపడుతూనే మొత్తం అహుడాలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీస్తూనే ఈ జనసేన పార్టీ తరపున జనసేన పార్టీని ఆవిర్భించిన నుంచి ఎన్నో కష్టాలు పడ్డాము. తనతో పాటు తన కార్యకర్తలు పడ్డారు. ఇప్పుడు కార్యకర్తలు కష్టఫలితంగానే ఇప్పుడు ఈ పదవి దక్కిందనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. జనసేన పార్టీని కూడా ఖచ్చితంగా అభివృద్ధి దిశగా తీసుకుపోతాం, జనసేన పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రమేష్తో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపూర్.